హాయ్ అండి, అందరూ నమస్తే. నిన్న నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి ఇది బారుపిల్లి బోన్ అండి. దాన్ని తీసుకెళ్ళి నవత ట్రాన్స్పోర్ట్లో వేసి వచ్చాను. ఇది ఆర్డర్ ఇచ్చిన వారు సాగర్ గారండి, గోవిందరావుపేట, అంటే ములుగు డిస్టిక్ అంటండి. వారు నాకు ఆర్డర్ ఇచ్చి 25 రోజులు పైన అవుతుందండి. నేను ఏ ఆర్డర్ తీసుకున్నా కానీ 15 రోజుల లోపు అనేది ఇచ్చేస్తానండి. ఇదైతే నాకు వారం చాలు. ఇది ఇంత లేట్ పడడానికి కారణం ఏంటంటే, నేను ఏలూరు వెళ్ళి వస్తుంటే ఎడమకాలు బొటన బ్రేలు గోర్లు వేసిపోయిందండి. గోర్లు వేసిపోవడం వల్ల అది పోటు వచ్చి నేను పని చేయలేకపోయాను. దానివల్ల వీరికి అనేది లేట్ పట్టిందండి. నేను ఇలాంటి వర్కులు చేసేటప్పుడు నాకు చాలా దెబ్బలు అనేవి తగులుతూ ఉంటాయండి. తగిలినప్పుడు నేను ఒక మాదిరి దెబ్బ అనేటప్పటికి నేను పట్టించుకోనండి. అది ఎడమకాలు గోర్లు వేసిపోవడం వల్ల కింద నేను ఎప్పుడైతే ఆనేస్తూ ఉన్నానో అప్పుడు బ్లడ్ అనేది వచ్చేస్తూ ఉండేది. నేను కుర్చీ మీద హైట్లో కాలుని ఎప్పుడైతే పెట్టానో అది పోటు రాకుండా, బ్లడ్ అనేది రాకుండా ఉండేదండి. అలాగా దాంతో నేను 12 రోజుల దాకా అనేది నేను బాధ అనేది పడ్డానండి. అందువల్ల వీరికి ఇది చేయడం అనేది లేట్ అయిందండి. దీన్ని ఆర్డర్ తీసుకున్న రెండో రోజు నాడు నాకు ఇలా కాలు గోరుకు అనేది దెబ్బ అనేది తగిలిందండి. కాలుగోరు దెబ్బ అంటే కాలు గోర్లు ఎగిసిపోయిందండి. దానివల్ల ఏంటంటే పోటు అనేది బాగా ఎక్కువైంది. అలాగే మీలో ఎవరైనా ఇలాంటి ఆర్డర్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను అంటే వస్తువు దాన్ని బట్టి అండి. ఇలాంటివి అయితే నాకు వారం రోజులు టైం పడుద్ది. దీని కొలతలు వచ్చేసరికి నేను చేసిన వాటిల్లో కల్లా పెద్ద బోన్ ఇదేనండి. ఇందులో ఏంటంటే బారుపిల్లు, పందికొక్కులు, మింగీసులు కూడా పడతాయండి. నేను అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి. అవి 2 వచ్చినాయి 300. ఇది వెల్డింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. 2 విధాలుగా అనేది అది స్పెట్స్ అనేది వేసుకోవచ్చు. ఒకటేమో వైట్ అద్దాలు, ఒకటేమో వెల్డింగ్ చేసేటప్పుడు అద్దాలు. మనం ఎలా కావాలంటే 1/2 2 విధాలుగా అనేది అది కలజోడు అనేది ఉపయోగపడిందండి. అలాగే నేను దీని కొలతలు వచ్చేసరికి 2 అడుగులు బారండి. హైట్ ఏమో 15 అంగుళాలు, వెడల్పు కూడా 15 అంగుళాలు. అంటే ఇప్పుడు నేను చేసిన వాటిలో కల్లా పెద్ద బోన్ అండి ఇది. దీన్ని నేను ఆర్డర్ తీసుకోవడం 3800కి ఆర్డర్ తీసుకున్నానండి. అలాగే మీలో ఎవరికైనా ఇలాంటివి కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇది ఇలాంటి బోన్లు 1500 కాడి నుంచి 4000 దాకా అనేది నేను చేస్తానండి. ఇంకా పెద్దవి కావాలన్నా ఇంకా నేను పెద్దవి చేస్తాను. ఈ సపరేట్ బాక్స్ అనేది ఇది సపరేట్ కొలత అండి. ఇది 9 కొలతది. ఆ బోన్ మట్టికి అది 2 అడుగులు బారు. ఈ సపరేట్ బాక్స్ ఏమో 9 అంగుళాలండి. మొత్తం వచ్చేసరికి 2 అడుగులు 9 అంగుళాలు వచ్చింది మొత్తం బారు. ఇది 2 విధాలుగా అనేది మనం అందులో ఎర అనేది వేసుకోవచ్చండి. ఇది వెనకాల నేను బాక్స్కి రేక్ కట్ చేసి పెడుతున్నాను కదండి. అదేంటంటే అది అందులో కోడి పిల్లలు కానీ మెత్తలు కానీ ఏదైనా వేసినప్పుడు ఆ బోను ఎదరి నుంచి మాత్రమే దానికి కనపడేలాగా రేక్ అనేది అడ్డు పెట్టానండి. అలా అడ్డు పెట్టడం వల్ల ఏంటంటే అందులో నుంచి వచ్చి ఆ మధ్యలో ఉన్న రేకుని ఎప్పుడైతే అది టచ్ చేస్తుందో 200 గ్రాములు బరువు పడేటప్పటికి అది రేక్ అనేది కిందకి ఇలా పడిపోద్ది. రేకు పడడం కూడా అది బరువుదండి. అది తేలికపాటి రేకు కాదు. అది ఎప్పుడైతే దాని మీద టక్మని కాలేస్తో అది సడన్గా రేకు పడిపోద్ది. మళ్ళీ అంతేకాకుండా పైన బారు టైప్లో కర్ర టైప్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగైనా అది లోపల ఏంటంటే కోడి తలకాయని తగిలించుకున్న 2 విధాలుగా అనేది ఇందులో బోన్లు అనేవి ఇందులో ఎర్రలు అనేవి పడతాయండి. ఇది సపరేట్ బాక్స్ అండి. ఇందులో నేను మెత్తలు వేసాను. నేను ఎవరికి ఇలాంటి ఆర్డర్ తీసుకున్నా నేను అనేది టెస్టింగ్ అనేది చేస్తానండి తప్పనిసరిగా. నైట్ అనేది ఈ విధంగా పెట్టాను. ఉదయం చూస్తే అలాగా పందికొక్క అనేది పడిపోయి ఉంది. అలాగా కరెక్ట్గా ఆ రేకు మీద కాలు వేసేటప్పటికి ఆ బాక్స్లో దాన్ని చూసి ఆ రేకు సడన్గా పడిపోద్దండి. నేను ఫస్ట్లో మట్టుకి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యానండి. ఈ బోన్లు చేయడం నాకు అసలు రాదు. తర్వాత ఈ కొంచెం అర్థమైపోయింది. అర్థమయ్యి ఇందులో బాగా పందికొక్కులు అనేవి పడుతున్నాయండి. పందికొక్కులే కాదండి, బారు పిల్లు కూడా పడతాయి. కోళ్ళు పెంచేవాళ్ళు ఇలాంటివి ఉంటే మీకు ఒక పిల్ల కూడా బీరిపోదండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి. ఈ బారుపిల్లు బోన్లనే కాకుండా నేను కోళ్ళగాబులు మెటీరియల్, మళ్ళీ కోడి పిల్లల బోన్లు అలాంటివి అనేది కూడా నేను చేస్తానండి. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే
నా వీడియోస్లోకి వెళ్ళి చూస్తే నేను చేసినవన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమవుతాయండి. ఆ రేట్లతో సహా అనేది నేను పెట్టాను. దయచేసి మీలో ఎవరైనా ఇలాంటివి కావాలంటే టైంపాస్గా మాత్రం చేయొద్దండి. మళ్ళీ ఫోన్లు చేసేవాళ్ళు ఉదయం 7 గంటల కాడి నుంచి సాయంత్రం 7 గంటల వరకు చేయండి. కొంతమంది ఏంటంటే నైటు 11, 12 వరకు ఆ టైంలో చేస్తున్నారు. దయచేసి ఆ టైంలో మాత్రం చేయకండి. మళ్ళీ అదే కాకుండా మీకు ఇంపార్టెంట్గా ఈ కోళ్ళగాబులు మెటీరియల్ కానీ, ఇలాంటి బోన్లు కానీ, మీకు కోళ్ళ జగ్గులు కానీ, కోళ్ళ తొట్లు కానీ అలాంటివి ఎవరికైనా కావాలంటే ఇంపార్టెంట్గా కావాలంటేనే నాకు ఫోన్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి సాగర్ గారు, నా మీద నమ్మకంతో ఈ బోన్ అనేది ఆర్డర్ ఇచ్చినందుకు. లేట్ అయిందని నేను మధ్యలో ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే అయిందనంటే నాకు కొంచెం దెబ్బ తగిలిందనంటే ఆయన పర్వాలేదండి, ఇబ్బంది ఏం లేదు అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను దీనికి ఒకదానికేనండి కొంచెం లేట్ చేసింది. తర్వాత ఇంకా నేను దేనికి అనేది నేను లేట్ చేయలేదు. నేను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నవత ట్రాన్స్పోర్ట్ లారీ అనేది లోడ్ చేస్తున్నారు. అందులో లోడింగ్ చేశారు. ఆ వీడియో అండి ఇది మీకు. నేను ఎవరికి ట్రాన్స్పోర్ట్లో పంపినా ఇలా అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఫోటో అనేది వీడియో తీసి అనేది పెడతాను. ఎందుకంటే మీరు నా దగ్గర నుంచి ఏం బుక్ చేసుకున్నా కానీ 1% కూడా మీరు డౌట్ పెట్టుకోవసరం లేదండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.